ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఉగాది రోజు ఈ చెట్టును తాకితే చాలు ఏళ్లనాటి దోషాలన్నీ కూడా పోయి కొత్త సంవత్సరంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. మరి ఈ యొక్క చెట్టు ఏదైతే ఉంటుందో ఇంతకీ ఉగాది రోజున ఏ చెట్టును తాకితే మీకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు, ఏళ్లనాటి దోషాలు పోవాలంటే కొత్త సంవత్సరంలో ఎటువంటి చెట్టును తాకాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే అసలు మీకు ఏ విషయం గురించి చెప్తున్నామో అన్నది ఐడియా ఉంటుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన హిందూ మతం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి జీవిలో దైవాన్ని చూడమని, పవిత్రంగా భావించమని చెబుతుంది. చెట్లు మొక్కలు దేవుని వలె పవిత్రమైనవి, పూజనీయమైనవిగా పరిగణించబడుతున్నాయి. మన హిందూ విశ్వాసం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక దేవతలు కొన్ని చెట్ల మీద నివసిస్తారని విశ్వాసం. ఆ చెట్లను పూజించటం వలన జీవితంలో ఏర్పడే అన్ని రకాల బాధలను తొలగిస్తాయి, కోరికలను నెరవేరుస్తాయి, డబ్బుకు లోటు లేకుండా చూస్తాయి, సకల శుభాలను అష్టైశ్వర్యాలను సిద్ధింపచేస్తాయి. హిందువుల విశ్వాసం ప్రకారం కొన్ని రకాల చెట్లకు ఎంతో విశిష్టత ఉంటుంది. వ్యక్తి యొక్క కష్టాలను తొలగించి ఆనందాన్ని, అదృష్టాన్ని, డబ్బుని, అష్టైశ్వర్యాలను పెంచే శక్తి ఉంటుంది. అయితే హిందూ విశ్వాసం ప్రకారం తెలుగు సంవత్సరం ఉగాది రోజున వేప చెట్టును పూజించడం లేదా ఉగాది రోజు ఈ చెట్టును తాకితే చాలు ఏళ్లనాటి దోషాలన్నీ కూడా పోయి కొత్త సంవత్సరంలో డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదండి. వేప చెట్టు అనేది దేవతా వృక్షం. ఇది మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతున్న వేప చెట్టు లక్ష్మీదేవి మరొక రూపమండి. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహాదేవులు నివసిస్తారు అని నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా వేప చెట్టును పూజించడం ద్వారా శ్రీహరి ప్రత్యేక అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఈ చెట్టును పూజించిన వ్యక్తి పైన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల యొక్క అనుగ్రహం కురుస్తుందని, సకల సుఖాలు లభిస్తాయని నమ్మకం అండి. అదేవిధంగా చివరకు జీవితంలో మోక్షాన్ని కూడా పొందుతారని అంటూ ఉంటారు. డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా కూడా ఉంటుందండి. మన హిందూ విశ్వాసం ప్రకారం వేప చెట్టు పవిత్రమైంది. దీన్ని పూజించిన వ్యక్తి శ్రీ మహావిష్ణువు, సత్యనారాయణ స్వామి, దేవగురు బృహస్పతి ఆశీర్వాదాలు సైతం పొందుతారండి. ఎవరి జీవితంలోనైనా సరే ఆనందం లోపించినా, వివాహంలో జాప్యం జరిగినా ప్రతిరోజు కూడా వేప చెట్టును పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయండి. చక్కటి శుభ ఫలితాలను మీరు చూస్తారు. అలాగే మీ ఇంట్లో దుఃఖాలు, అనర్థాలు ప్రవేశించవని నమ్మకం. ఇకపోతే వేప చెట్టు పూజించిన అంటే ఈ యొక్క వేప చెట్టును పూజించడం వల్ల హిందూ మతంలో అంటే వేప చెట్టు పూజ అనేది మన హిందూ మతంలో ఎంతో విశిష్ట స్థానాన్ని సంపాదించిందండి. వేప చెట్టును పూజించడం వలన ఇంటికి సంబంధించిన అన్ని లోపాలు తొలగిపోతాయి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వేప చెట్టుకు మన సనాతన ధర్మంలో అంటే మన సాంప్రదాయం మతపరంగానే కాదండి, జ్యోతిష శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇకపోతే హిందూ మతంలో వేప చెట్టుకు ప్రాముఖ్యత చాలా ఉంది. ఈ యొక్క వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ఈ చెట్టు పైన దేవుళ్ళు కొలువు తీరుతారండి, అంటే అక్కడ నివసిస్తారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తుంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. అలాగే వేప చెట్టును పూజించడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. మత గ్రంథాల ప్రకారం చూసుకుంటే వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతాదేవి. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు, రోజు పూజ చేస్తారు. అలాగే వేప చెట్టును పూజించడం వలన మనం సకల బాధలన్నింటిని కూడా అంటే ఆ యొక్క బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో కూడా ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాదండి, ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. ఇకపోతే శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుకుంటాయి కదా, అందుకే శని దోషం పోయేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే మీకు శని దోషం ఉంటే మాత్రం ప్రతిరోజు కూడా డైలీ వేప చెట్టును పూజించాలి. ఇది శని దోషం నుంచి మీకు రిలీఫ్ని కలిగిస్తుంది. ఇక కేతువు, చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో వేప చెట్టును మీరు తాకినా, పూజించినా చాలు కేతువు చెడు ప్రభావాల నుంచి రిలీఫ్ని పొందుతారని జ్యోతిష్యులు చెప్తున్నారండి. ఇక వేప చెట్టును స్వచ్ఛమైన మనస్సు, శరీరంతో పూజించిన వారికి, తాకిన వారికి కూడా దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు, అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందండి. ఇకపోతే వేప చెట్టును పూజించడం వల్ల ఎన్నో దైవానుగ్రహాలు మీకు
పొందడం జరుగుతుంది మీరు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశింపచేసేలా చేస్తుంది. దీంతో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదండి, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిషులు చెబుతూ ఉన్నారు. అలాగే పూర్వీకుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయండి. ఇకపోతే వేప చెట్టు ఇంటి ముందు తూర్పున ఉంటే శుభమా అశుభమా అనేది ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగాను పవిత్రమైన చెట్లుగాను పేర్కొనబడ్డాయి. అటువంటి పూజనీయమైన చెట్టుగా వేప చెట్టును చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. వేప చెట్టు ఆరోగ్యంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందండి. వేప చెట్టు వాస్తు దోషాలను తొలగిస్తుందని చెబుతూనే అసలు వేప చెట్టుని ఇంట్లో పెట్టకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే వేప చెట్టు ఏ దిశలో ఉండాలి, తూర్పు డైరెక్షన్లో వేప చెట్టు ఉంటే ఏమవుతుంది, ఇటువంటివి ఎన్నో డీటెయిల్స్ను ప్రెజెంట్ మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. వాస్తు ప్రకారం వేప చెట్టు ఇంట్లో ఉంటే మంచిదా కాదా, ఎందుకు అని అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెప్తూ ఉంటారు. వేప చెట్టును ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని పలువురు వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం లేకపోలేదండి. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని వేర్లు అనేవి ఇంటి గోడల్లోకి వ్యాపించినప్పుడు గోడలు నెర్రలు బారుతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరు వేప చెట్టును పెంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాళ్ళు బయట రోడ్డు పైనే పెంచితే మంచిదని చెప్తున్నారు. అయితే ఇంటికి సమీపంలో ఏ డైరెక్షన్లో అంటే ఏ దిశలో పడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతూ ఉన్నారు పండితులు. వేప చెట్టును పెంచాలి అని అనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళ బయటనే పెంచుకుంటే మంచిదని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇక దక్షిణ దిశలను పెంచాలని లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ దిశలలో గనక వేప చెట్లను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెలువరిస్తాయని చెప్తున్నారండి. చాలా మంది ఇంటికి తూర్పు వైపున ఇంటి ముందు వేప చెట్టును అంటే ఈ యొక్క వేప చెట్టును పెట్టి పెంచుతూ ఉంటారు కదా. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గనక ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టివేయాలని చాలా మంది చెప్తూ ఉన్నారండి. అయితే వేదిక మహావాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే తూర్పు దిశలో ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళ బయట ఉన్న చెట్లను కొట్టేయాల్సిన అవసరం లేదు. తూర్పు దిశలో వేప చెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక వాస్తు దోషం తొలగిపోవాలంటే ఈ యొక్క ఒక్క చక్కని రెమెడీ ఉందని నిపుణులు చెప్తున్నారండి. ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాల్లో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలని, అంతేకాదు ఆ వేప చెట్టుకు 108 పసుపు దారాలను చుట్టి పూజించాలని చెప్తున్నారు. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి పనుల యొక్క ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు జ్యోతిష పండితులు. అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా సాధారణంగా ఇంట్లో వేప చెట్టును పెట్టేందుకు పెద్దగా ఇష్టపడారండి. దుర్గామాత వేప చెట్లు నివసిస్తుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో గనక పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి దుర్గాదేవి అనుగ్రహం కలిగేలా దానిని పూజించాలని చెబుతున్నారు పండితులు. వేప చెట్టును పెంచడం వల్ల శత్రువులు అంతమవుతారని కొందరు బలంగా నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. వేప చెట్టుని ఇంటి వద్ద ఉంచడం వల్ల చాలా రకాల చెడు దృష్టి, నరదృష్టి మాయమవుతుందని, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. అయితే వాస్తు నిపుణుల సూచనల మేరకు వేప చెట్టును పెంచుకోవడం చాలా మంచిదని చెబుతూ ఉన్నారండి. సో చూశారు కదా, ఉగాది రోజున ఈ చెట్టును తాకితే చాలు, అంటే వేప చెట్టును తాకితే చాలు ఏళ్ళంటి దోషాలన్నీ కూడా పోయి కొత్త సంవత్సరంలో డబ్బు ఏ విధంగా వస్తుంది, వేప చెట్టుని ఇంటి ముందు తూర్పున ఉంటే శుభమా లేకపోతే అశుభమా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.